హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన వీడియో టిప్తో మీ ముందుకు వచ్చానండి. పెరుగుతున్న పొల్యూషన్ మరియు చర్మ సౌందర్యంపై తగినంత శ్రద్ధ పెట్టకపోవడం వలన చర్మంపై మృతకణాలు పెరిగిపోవటం, అలాగే పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా ముఖం నల్లగా కాంతిహీనంగా మారటం మరియు నిర్జీవంగా మారిపోవటం, అలాగే మొటిమల వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు, ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలతో చాలామంది బాధపడుతున్నారండి. అయితే ఈ సమస్యలకన్నిటికీ చెక్ పెట్టడంతో పాటు ఆరోగ్యవంతమైన ముఖ సౌందర్యం మళ్ళీ మనం ఎలా తిరిగి పొందవచ్చు, చంద్రబింబం లాగా మళ్ళీ మీ ముఖం ఎలా తిరిగి మెరిపించుకోవచ్చు, చాలా తక్కువ కాలంలోనే మళ్ళీ మీకు కోల్పోయిన చర్మ సౌందర్యాన్ని, మృదుత్వాన్ని మరియు ఆరోగ్యవంతమైన చర్మాన్ని ఎలా తిరిగి పొందవచ్చు, ఈ టిప్లో మీకు వివరంగా చెప్తానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దామండి. ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం టమాటో అండి. టమాటాలో మన చర్మ పోషణకు అవసరమయ్యే అనేక పోషకాలు మెండుగా ఉన్నాయండి. ముఖ్యంగా చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడంలో టమాటో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. అలాగే శ్వేతరంధ్రాలను శుభ్రం చేస్తుంది. పొల్యూషన్ కారణంగా నిర్జీవంగా కాంతిహీనంగా మారిన మన ముఖ సౌందర్యానికి మళ్ళీ ఒక జీవకళను తిరిగి తీసుకొస్తుందండి. సాధారణంగా 40 ఏళ్ళు దాటేసరికి చర్మం వదులుగా ముడతలు పడిపోతూ ఉంటుందండి. ఇలాంటి వృద్ధాప్య ఛాయలను దూరం చేయడంతో పాటు యవ్వనవంతమైన చర్మ సౌందర్యాన్ని మళ్ళీ మనకు తిరిగి ప్రసాదించడంలో టమాటో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. అలాగే టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మరో ముఖ్యమైన పదార్థం శనగపిండి అండి. శనగపిండిని సౌందర్య సాధనంగా మనం తరతరాలుగా వాడుతున్నామండి. మెయిన్ శనగపిండి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఇది ఒక మంచి స్క్రబ్బింగ్ లక్షణాలు కలిగి ఉందండి. అంటే చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడంతో పాటు శ్వేతరంధ్రాలను శుభ్రం చేస్తుందండి. చర్మం నల్లగా మారిపోవటం, చర్మంపై ట్యాన్ పెరిగిపోవటం మరియు కాంతిహీనంగా నిర్జీవంగా మారటం మన ముఖ సౌందర్యం, ఇలాంటి సమస్యలను దూరం చేయడంతో పాటు మృతకణాలను తొలగించి శ్వేతరంధ్రాలను శుభ్రం చేసి మళ్ళీ సున్నితమైన ఆరోగ్యవంతమైన ముఖ సౌందర్యాన్ని, అంటే బేబీ సాఫ్ట్ ముఖ సౌందర్యాన్ని మళ్ళీ తిరిగి ప్రసాదించడంలో శనగపిండి చాలా అద్భుతమైన ఫలితాలను మనకు అందిస్తుంది. వీటితో పాటు ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మరో ముఖ్యమైన పదార్థం తేనె. తేనె గురించి మనకు పరిచయం అసలు అవసరం లేదండి. తేనెలో అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ దాగి ఉన్నాయండి. ఇది చర్మానికి చేసే మేలు అంతా ఇంత కాదండి. వయసు పైబట్టడం వల్ల చర్మం ముడతలు పడిపోతూ ఉంటుందండి మరియు కాంతిహీనంగా నిర్జీవంగా మారిపోతుంది మరియు చర్మం చాలా వదులుగా అయిపోతుంది. ఇలాంటి సమస్యలను దూరం చేయడంతో పాటు చర్మానికి ఒక అద్భుతమైన అమోఘమైన గ్లోను తిరిగి తీసుకురావడంలో తేనె ఎంతగానో సహాయపడుతుందండి. ఎందుకంటే తేనె మనకు ప్రకృతి నుంచి వచ్చిన డైరెక్ట్ వరంగా చెప్పవచ్చండి. తేనెలో అనేక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగస్ లక్షణాలు కలిగి ఉన్నాయండి. ఇది చర్మంపై పెరిగిపోయే అనేక ఫంగస్ ఇన్ఫెక్షన్లు దూరం చేస్తుంది. చర్మంపై ట్యాన్ పెరిగిపోవటం, మృతకణాలు పెరిగిపోవటం మరియు శ్వేతరంధ్రాలు శుభ్రం చేసుకోవడంతో పాటు చాలా అద్భుతమైన గుణాలు మనకు కలిగి ఉన్నాయండి. ఇది మన చర్మానికి ఒక సూపర్ మెడిసిన్ అని చెప్పవచ్చు. దీంతోపాటు ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఆఖరి పదార్థం మరియు ముఖ్యమైన పదార్థం రోజ్ వాటర్ అండి. రోజ్ వాటర్లో కూడా మన చర్మ పోషణకు అనేక పోషకాలు మెండుగా ఉన్నాయండి. ముఖ్యంగా కాంతిహీనంగా నిర్జీవంగా మారిపోవడం, ఎందుకంటే పొల్యూషన్ వల్ల, ఎండ వేయడం వల్ల మన ముఖ సౌందర్యం చాలా దెబ్బతింటూ ఉంటుందండి, నల్లగా మారిపోతుంది. ఇలాంటి సమస్యలను దూరం చేయడంతో పాటు మళ్ళీ బేబీ సాఫ్ట్ స్కిన్ని మనకు తిరిగి ప్రసాదించడంలో చాలా అద్భుతంగా అయిన ఫలితాలను అందిస్తుందండి. చాలా మందిలో ఇటు మగవారిలోనూ ఆడవారిలోనూ ఫేస్ చాలా రఫ్గా మారిపోతూ ఉంటుంది పొల్యూషన్ వల్ల. ఇలాంటి రఫ్నెస్ని, అంటే ఒక గరుకుగా మారిపోతూ ఉంటుందండి ముఖ సౌందర్యం. ఇలాంటి సమస్యలను దూరం చేయడంలో రోజ్ వాటర్ చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. ఇప్పుడు ఈ టమాటో, శనగపిండి, రోజ్ వాటర్ మరియు తేనె, వీటిని ఉపయోగించి ఈ బ్యూటీ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవడం ద్వారా మళ్ళీ మనం యవ్వనవంతమైన చర్మాన్ని తిరిగి పొందొచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని ఈ బౌల్లో సుమారు అరచెక్క టమాటో రసాన్ని తీసుకోవాలండి. మీరు మిక్సీ సహాయంతో తీసుకోవచ్చు లేదా స్క్వీజ్ చేసి తీసుకోవచ్చు. చాలా సులభంగా మీరు అలా నొక్కితే చాలా సులభంగా టమాటో రసాన్ని మనం తీసుకోవచ్చు అండి. ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల పరిమాణంలో టమాటో రసాన్ని తీసుకోవాలండి. ఈ టిప్ ఇటు మగవారికి మరియు ఆడవారికి ఇద్దరికీ ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఇలా కొద్ది పరిమాణంలో టమాటో రసం, అలాగే దీనికి ఒక 1/2 టీ స్పూన్ పరిమాణంలో తేనె, అలాగే 1 స్పూన్ పరిమాణంలో శనగపిండి, 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వేసుకోవచ్చండి, అలాంటి ప్రాబ్లం లేదు. చివరిగా దీనికి 1 స్పూన్ నుంచి 2 స్పూన్ పరిమాణంలో రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. టమాటో రసం, శనగపిండి, తేనె మరియు రోజ్ వాటర్, ఈ 4 బాగా కలిసేలా కలుపుకోవాలండి. పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా మన చర్మం చాలా నిర్జీవంగా కాంతిహీనంగా మారిపోతుంది. అలాగే వయసు పైబట్టడం వల్ల కూడా చర్మంపై ముడతలు, మచ్చలు, అలా వృద్ధాప్య ఛాయలు వస్తూ ఉంటాయండి. అలాగే మొటిమల వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు, ఇలాంటి సమస్యలతో నేడు మనలో చాలామంది బాధపడుతున్నారండి.
ముఖ సౌందర్యం అనేది ఇటు ఆడవారికి మరియు మగవారికి ఈ రోజుల్లో చాలా ముఖ్యమైపోయిందండి. పెరుగుతున్న పొల్యూషనే దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అలాగే మన ముఖ సౌందర్యంపై తగిన శ్రద్ధ పెట్టకపోవడం కూడా ప్రధాన కారణమే. ఇప్పుడు ఈ 4 బాగా కలిసేలా కలుపుకోండి. డల్గా అయిన మీ ముఖ సౌందర్యాన్ని మళ్ళీ చక్కగా షైనీ లుక్ను అందించే, అంటే బేబీ సాఫ్ట్ స్కిన్ అందించే అద్భుతమైన మిశ్రమం రెడీ అయిందండి. దీన్ని మీ ముఖానికి ఎలా అప్లై చేసుకోవాలి నేను మీకు వివరంగా చెప్తానండి. మిత్రులారా, దీనిని నా చేతి మీద అప్లై చేసి చూపిస్తున్నాను. మీరు దయచేసి నన్ను అన్యదా భావించొద్దండి. నా ఫేస్ మీద అప్లై చేసి చూపించుకోవడం కొంచెం ఇబ్బంది అండి. ఎందుకంటే ఈ వీడియోస్ నేను సింగిల్గా అటెంప్ట్ చేస్తూ ఉంటానండి. అందువల్ల కెమెరా కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కెమెరా ఆపరేట్ చేయలేని పరిస్థితి అండి నాది. మీరు మరోలా భావించొద్దండి. ఇది నా చేతి మీద అప్లై చేసి చూపిస్తున్నాను. ఇది మీ ముఖానికి అప్లై చేసుకోండి మిత్రులారా. ఇలా ఈ మిశ్రమాన్ని చక్కగా మీ మునువేళ్లతో తీసుకుని మీ ముఖంపై ఇలా వృత్తాకారంలో మృదువుగా రబ్ చేస్తూ రాసుకోండి. ఇలా చేయటం వల్ల ముఖంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయండి. అలాగే స్వేదరంధ్రాలు కూడా శుభ్రపడి ముఖంపై ఏర్పడే ట్యాన్ పోతుందండి. మనం యూజ్ చేసిన శనగపిండిలో ఉండే అద్భుతమైన స్క్రబ్బింగ్ లక్షణాలు చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించేస్తాయండి. పొల్యూషన్ కారణంగా చర్మం నల్లగా మారిపోతూ ఉంటుందండి. మనం ఒకసారి బయటికి వెళ్ళి వచ్చేసరికి మన ముఖ సౌందర్యం దెబ్బతింటూ ఉంటుంది. అలాగే తేనె, టమాటాలో ఉండే అద్భుతమైన గుణాలు మళ్ళీ మీకు యవ్వనవంతమైన చర్మాన్ని చాలా తక్కువ కాలంలోనే తిరిగి తీసుకురావడంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. ఇది యూజ్ చేసిన 1-2 సార్లకే మీరే గమనిస్తారండి. చాలా అద్భుతమైన ముఖ సౌందర్యం, అంటే మళ్ళీ మీరు చక్కగా తెల్లగా మారిపోయే అవకాశాలు చాలా ఉన్నాయండి. చాలామందిలో ఒక అపోహ ఉంది, ఇది యూజ్ చేస్తే ఉపయోగం ఉంటుందా లేదా అని. మీకు చాలా అద్భుతమైన ఉపయోగం ఉంటుందండి. ఒకసారి యూజ్ చేసిన తర్వాత చక్కగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరే అవక్కవుతారండి. చక్కగా మీ చర్మం చాలా బేబీ సాఫ్ట్ స్కిన్లా మారిపోతూ ఉంటుంది. ఇలా ఈ మిశ్రమాన్ని, అంటే రోజ్ వాటరు, శనగపిండి, టమోటా మరియు తేనె, ఈ 4 వాడిన మిశ్రమాన్ని చక్కగా ఇలా మృదువుగా మీ ముఖానికి వృత్తాకారంలో రాసుకుంటూ, చాలామందిలో నిద్రలేమి మరియు తీసుకునే ఆహారంలో పోషకాలు లేమి కారణంగా కళ్ళ కింద కూడా నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయండి. అలాంటి సమస్యను దూరం చేయడంలో కూడా ఈ మిశ్రమం చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఇలా ఈ మిశ్రమాన్ని వృత్తాకారంలో రాసుకుంటూ మీ ముఖానికి మొత్తం అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోవడంతో పాటు స్వేదరంధ్రాలు శుభ్రం అవుతాయండి. అలాగే శనగపిండి, తేనె, రోజు వాటర్లో ఉండే అద్భుతమైన గుణాలు మళ్ళీ మీ చర్మానికి ఒక జీవకళను తిరిగి తీసుకురావడంలో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. ఇలా ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి సుమారు ఒక అరగంట సేపు అలాగే వదిలేయండి. తర్వాత మీ ముఖం కొద్దిగా డ్రైగా మారిపోతుంది. తర్వాత చక్కగా చల్లటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ వీలుంటే అప్లై చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా వారంలో 2 రోజుల పాటు ఈ మిశ్రమాన్ని కొద్ది రోజులు అప్లై చేయడం ద్వారా అద్భుతమైన ముఖ సౌందర్యాన్ని మీరే చవి చూస్తారు. నల్లగా మారిన మీ ముఖం మళ్ళీ తెల్లగా మారుతుందండి. అలాగే వృద్ధాప్య ఛాయలు కూడా తగ్గిపోయి యవ్వనవంతమైన చర్మం మళ్ళీ మీకు తిరిగి రావడానికి ఈ మిశ్రమం చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టిప్. ఈ టిప్ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మరో టిప్తో మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయగలరు.